రాష్ట్రపతి ఎన్నికలు జరగడానికి 3 నెలల వ్యవధి ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు లిస్ట్ అవుట్ చేసే పనిలో బిజీ అయ్యాయి. అయితే ఈసారి రాష్ట్రపతి ఎన్నిక అనుకున్నంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. నేషనల్ పార్టీలకి ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. జాతీయ పార్టీలు నిలబెట్టే అభ్యర్థికి సపోర్ట్ చేయడం కన్నా తామే సొంతంగా అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నాయి. ఇండియాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరనే విషయం మీద ఢిల్లీలో హాట్ రాజకీయం నడుస్తోంది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు సంపాదించడానికి యూపీఏ, ఎన్డీఏ కష్టపడుతుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించడానికి ప్రాంతీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే చర్చల పేరుతో ఎవరికి వారు లాబియింగ్ ప్రారంభించారు. కేంద్రంలో ప్రభుత్వం వీక్ గా ఉండడం, ప్రతిపక్షానికి అనుకున్నంత సీన్ లేకపోవడంతో ఇటీవల కాలంలో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడ్డాయి. ఉమ్మడి సమస్యలపై జాతీయ స్థాయిలో జట్టు కట్టి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లోనూ ఐక్యంగా పనిచేస్తున్నాయి. అటు యూపీఏ గాని, ఇటు ఎన్డీఏ గాని ఎలక్టోరల్ కాలేజీలో సొంతంగా అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితిలో లేవు. ఎలక్టోరల్ కాలేజీలో యూపీఏకి 40% ఓట్లుంటే ఎన్డీఏకి 30% కన్నా తక్కువ ఓట్లే ఉన్నాయి. పోటీ చేయాలంటే బయట పార్టీల మద్దతు అవసరం తప్పనిసరి. సరిగ్గా ఇక్కడే ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సమాజ్వాదీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, బీజేడీ లాంటి పార్టీలు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయోనని ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎస్పీ, తృణమూల్, బీఎస్పీ రాష్ట్రపతి ఎన్నికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పార్టీలన్నీ కలిసి మీటింగ్ల పేరుతో కేంద్రానికి గుబులు పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో విజయం తర్వాత సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య దోస్తీ ముదిరింది. ఎలక్టోరల్ కాలేజీలో బలం ఉండడంతో యూపీఏ నిలబెట్టే వారికి సపోర్ట్ చేయడం కన్నా సొంతంగా అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందా అని ఎస్పీ ఆలోచిస్తే తృణమూల్ ఈ ఐడియాకి ఓటేసింది. రాజ్యసభలో ఎస్పీ ఎంపీ కిరణ్ మోయి నందాని రాష్ట్రపతి బరిలో దించాలని ఈ రెండు పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. నందా గతంలో లెఫ్ట్ మినిస్టర్ అయినప్పటికీ ఇప్పుడు ఎస్పీ ఎంపీ కావడంతో మమత కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. ఇటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా సొంతంగా అభ్యర్థిని నిలిపే విషయమై మోడీ, నవీన్ పట్నాయకులతో చర్చలు జరిపారు. ఎలక్టోరల్ కాలేజీలో ఎస్పీకి 66,688 ఓట్లుంటే జేడీయూకి 40,737, బీఎస్పీకి 45,473, తృణమూల్కి 45,925 ఓట్లుండగా బీజేపీకి 2,25,301, కాంగ్రెస్ కి 3,30,485 ఓట్లు ఉన్నాయి. ఓట్ల పరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ సొంతంగా అభ్యర్థిని నిల్చోబెట్టి గెలిచే పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్, యూపీఏ లేవు. అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని బతిమలాడడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.